వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్య, నేనుండేది కొద్ది రోజులే కదా. సరదాగా ఏ పార్కుకో సినిమాకో వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. అయ్యో, గుడికొచ్చి ఏంటండి ఆ మాటలు? అయినా మనిషికి సరదాలే కాదు, భక్తి కూడా ఉండాలి. భక్తి నాకెందుకు లేదు? నాది దేశభక్తి. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే వీరభక్తుడిని. మీ భక్తి దేశం మీద ప్రేమ అయితే నా భక్తి మీ మీద ప్రేమ. ఏమండి, అక్కడికి వెళ్ళి వినాయకుడికి పూజ చేద్దాం రండి. ఎప్పుడు పూజలేనా? తర్వాత చేద్దాంలే. కాసేపు ఇక్కడ కూర్చుందాం. కూర్చో కూర్చో. ఏమండి, అక్కడ మీ క్యాంప్లో పండగలు చేసుకుంటారా? గుడికి వెళ్తారా? దండం పెట్టుకుంటారా? హలో, ఏంటి ఆ క్వశ్చన్స్? నేనే నాస్తికుణ్ణి కాదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న రోజు గుడికి వెళ్తారు. స్కూల్కి వెళ్లే ముందు బొట్టు కూడా పెట్టుకుంటాను. కాకపోతే నీతో ఉన్నంతసేపు టైంని బ్యూటిఫుల్గా, రొమాంటిక్గా. అయ్యో, ఏంట మాటలు? ఇది గుడి. అరే, నేను బూతులు మాట్లాడటం లేదు. నా పెళ్ళాం మీద ప్రేమని చెప్తున్నాను. అది తప్పని ఏ దేవుడు చెప్పడు. దేవుడు ఏమడిగినా మాట్లాడడు, మహిమ చూపిస్తాడు. అలా అని నోటుకొచ్చింది అనకూడదండి, పాపం. ప్రకృతి ధర్మాన్ని కూడా పాపం అంటే ఎలా సంధ్య? మహాప్రభు, మీతో వాదించలేను, నన్ను వదిలేయండి. ఓటమిని ఒప్పుకున్నందుకు క్షమించేస్తున్నాను. లేదంటే గుళ్ళో ఉన్న బొమ్మల గురించి, వాటి అర్థాల గురించి లవ్ యూ సంధ్య. ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాను, మీలాంటి భర్త దొరికాడు. నేను దొరకలేదు, మా అమ్మే నిన్ను వెతికి తీసుకొచ్చింది. అయినా నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మా అమ్మ రిక్వెస్ట్ చేసేసరికి నో అనలేకపోయాను. కానీ నిన్ను పెళ్లి చూపుల్లో చూసిన తర్వాత ఎంత అందాన్ని మిస్ అయిపోయేవాణ్ణో అని చాలా ఫీల్ అయిపోయాను. సాంప్రదాయానికి చీర కట్టి, తెలుగుతనానికి బొట్టు పెట్టి, పసుపు కుంకుమతో పాటు ప్రేమ అనురాగాన్ని అందంగా అలంకరించుకునే ఉండే నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకుంటే ఎన్నెన్ని జన్మలు బాధపడేవాణ్ణో నాకే తెలీదు. మీ అంత కవితా దృష్టి నాకు లేదు గాని నాకు మాత్రం మీరే గొప్ప. ఎన్ని జన్మలెత్తినా మీరే నాకు భర్త. తదాస్తు. సంధ్య, నేను నీ పక్కన లేనప్పుడు కూడా నువ్వింతే సంతోషంగా ఉండాలి. అలా అని మీరు కూడా ఎక్కువ రోజులు బార్డర్లో ఉండిపోకూడదు. వీలు దొరికినప్పుడల్లా వచ్చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు బాధపడకూడదు. నీ కళ్ళల్లో నీళ్ళొస్తే నేను తట్టుకోలేను. అంటే అప్పుడప్పుడు నేను మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటాను.
ఆ టైంలో మాత్రం తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అదే కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నాను. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతాను. అలా అని ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు కదా. మ్మ్. నీకు తోడుగా అమ్మా నాన్నలు ఉన్నారు కదా, వాళ్ళ ధైర్యం నువ్వే. చిన్నప్పటి నుంచి నన్నెంత ప్రేమగా చూసుకున్నారో నాకు తెలుసు. వీలైనంత త్వరగా సర్వీస్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చి మీ అందరితో పర్మనెంట్గా ఉండిపోవాలనుంది. కానీ అది అనుకున్నంత సులువు కాదు. సంధ్య, నాకు మాటిస్తావా? ఏంటండి? నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా మా అమ్మ నాన్నల్ని సంతోషంగా చూసుకుంటావా? ఏవండి, వాళ్ళు వరుసకి నాకు అత్త మామలే అయినా అమ్మా నాన్నలతో సమానం. మీరు ఎలా కోరుకుంటున్నారో వాళ్ళిద్దరినీ అలాగే చూసుకుంటాను. నేను మీకు మాట ఇచ్చినట్టు మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. నేనా? దేని గురించి? జీవితాంతం నన్ను ఇంతే సంతోషంగా చూసుకుంటాను అని, సరదాకి కూడా నా చెయ్యి వదలను అని నాకు మాట ఇవ్వండి. పిచ్చిదానా, దీని కొట్టేందుకు? తాళి కట్టినప్పుడే అది ఫిక్స్ అయ్యాను. ఏమో అండి, అదంతా నాకు తెలీదు. ఆ దేవుడి సాక్షిగా ఈ గుడిలో నాకు మాట ఇవ్వండి. గుడ్ మార్నింగ్ కమాండర్. మన బంధం శాశ్వతం కాదని ఆ దేవుడికి ముందే తెలిసేమో. అందుకే ఆ రోజు గుడిలో మాటని ఇవ్వనివ్వకుండా చేశాడు. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. మా అమ్మ నాన్నల మనసు మార్చడంలో నా భర్తతో పాటు నువ్వు కూడా సహాయం చేయి దేవుడా. వాళ్ళు క్షేమంగా ఉండడం కన్నా నేను కోరుకునేది వేరే ఏమీ లేదు. మీరిప్పుడు ఇంటికి రాకపోతే అదే నిజమవుతుంది. జీవితాంతం నేనా నిందను మోయాల్సి వస్తుంది. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ఆంటీ. లేదు బాబు, నా మాట నెగ్గనప్పుడు, కోరుకున్న మంచి జరగనప్పుడు ప్రతిరోజు ఓడిపోయిన వాడిగా బ్రతకడం నాకు చేత కాదు. మా మీద ప్రేమతో భవిష్యత్తుని బలి చేసుకునే కూతుర్ని చూస్తూ తన గతికి ఒంటరితనానికి కారణం మేమే అని ప్రతి క్షణం నరకం అనుభవించలేం. బ్రతికుంటే ఆ దేవుడు కరుణిస్తే ఇంకెప్పుడైనా కలుసుకుందాం. రాలక్ష్మి,
మీరు చెప్పినట్టే వింటాను. మీరు కోరుకున్నట్టే ఒప్పుకుంటాను. దేనికి ఒప్పుకుంటావమ్మా? అసలు మేమేం కోరుకున్నామో మాకు గుర్తులేదే. ఆకాష్ని పెళ్లి చేసుకుంటాను నాన్న. మమ్మల్ని నమ్మించడానికో తృప్తిపరచడానికో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఈరోజు తల వంచి తాళి కట్టించుకున్నా రేపటి రోజున తలెత్తుకుని బ్రతకాలే కాని తప్పు చేసినట్టు నువ్వు మేము ఎవ్వరం బాధపడకూడదు. నాన్న, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టమే. నేను ఆకాష్ని పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడైతే మీరు రాసిన ఉత్తరం చదివానో అప్పుడే నా పెళ్లి కోసం మీరు పడుతున్న ఆరాటం, బాధ నాకు పూర్తిగా అర్థమైంది. ఆ క్షణమే మీకు నచ్చినట్టు ఉండాలి, పెళ్లి మీద నా అభిప్రాయం మార్చుకోవాలి అని నేను ఫిక్స్ అయ్యాను. దయచేసి ఇంటికి రండి నాన్న. మీరెక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ నాన్న. అమ్మా సంధ్య, సంధ్య, సాక్షి సంతకాలు చేసేదెవరు? మీరే కదా, రండి. నేను కాదు, మా దివ్య హస్తవాసి చాలా మంచిది, తనే సంతకం పెడుతుంది. వెళ్ళి దివ్య. ఎవరో ఒకరు తొందరగా పెట్టండి, నాకు చాలా పనులున్నాయి. రే బాబ్జీ, ఓవర్ యాక్షన్ చేసి టైం వేస్ట్ చేయకు, వెళ్ళి సంతకం పెట్టు. సరే దివ్య. వినాయకరావు గారు, మీరు రండి. ఇప్పుడు వధూవరులిద్దరూ దండలు మార్చుకోండి. ఇదిగోండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ మావయ్య. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చాలా థ్యాంక్స్ మాధవరావు గారు. నేను నిలబెట్టుకోవడం కాదండి, మా అమ్మాయి నిజాన్ని అర్థం చేసుకుంది.
మా సంజయ్ కోడలుగా ఇంటికొచ్చింది, కూతురుగా బయటకు వెళ్తుంది. తన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసు కాబట్టి జాగ్రత్తలు, అప్పగింతలు చెప్పాల్సిన అవసరం అసలే లేదు. మీ నమ్మకానికి థ్యాంక్స్ అంకుల్. మీకు తెలిసిన మాటే, కాకపోతే తల్లిగా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు బాబు. ఈ రోజు నుంచి సంధ్య బాధ్యతలు నీవే బాబు. సరదాకి కూడా తన మనసుని నొప్పించొద్దు. నేను కోరుకున్న అమ్మాయి నాకు భార్యగా దొరికింది. నవ్వినప్పుడు కూడా కళ్ళు తడవకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. లవ్ యూ సంధ్య. అమ్మా సంధ్య, ముహూర్త సమయం దాటక ముందే బయలుదేరాలి. నీ సర్దుకోవడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. సరే రామ్మా. సంధ్య, నీకు కావలసినవన్నీ తీసుకున్నావా? కొత్త కాపురం స్టార్ట్ చేస్తున్నాం కదా, పాత జ్ఞాపకాలని, పాత విషయాల్ని ఇక్కడే వదిలేస్తే మంచిదని చెప్పాను. వసంత కోకిల జగమంతా గెలుపులా మనుషులు దూరమైన వాళ్ళ జ్ఞాపకాలని మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. అందుకే సంధ్యకి ఇంట్లో చోటిచ్చాను. కొత్త కాపురం స్టార్ట్ చేస్తున్నాం కదా, పాత జ్ఞాపకాలని, పాత విషయాల్ని ఇక్కడే వదిలేస్తే మంచిదని చెప్పాను. రా సంధ్య, ఇల్లంతా చూపిస్తాను. ఇది మన కిచెన్. పెళ్లికి ముందు నీతో తిట్లు తిన్నాను, ఇక నుండి నీ చేతి వంట తినబోతున్నాను. అది మీ మీద కోపం కాదండి, పెళ్ళంటే ఇష్టం లేక నేను అలా మాట్లాడేదాన్ని. నాకంతా తెలుసు సంధ్య, జస్ట్ సరదాగా అన్నానంతే. ఇప్పుడు నేను ఇంకో స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. రా రా. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుందండి. ఎస్, నాకు సంధ్య కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం వెన్నెల రోజున ఇక్కడే కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. ఫ్యూచర్ గురించి, పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నా జీవితంలో మోస్ట్ వాల్యుబుల్ మూమెంట్స్ అంటే ఇవే. కానీ గతాన్ని గుర్తు చేసుకోవద్దు అని నాకు చెప్పి మీరేంటండి ఇలా బాధపడుతున్నారు? బాధ కాదు, జస్ట్
కొంచెం ఎమోషనల్ అయ్యాను. నిన్ను చూస్తుంటే నా సంధ్య మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తోంది. నువ్వు సంధ్య కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాలి. సంధ్యతో పంచుకోలేక మధ్యలోనే వదిలేసిన ఎన్నో ఊసులు, ఆశలు, మాటలు, ప్రేమలు అన్నీ నీతో పూర్తి చేస్తాను. సంధ్య, ఆకాష్ అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పర్ఫెక్ట్ పేరని అందరూ అనుకునేట్టు చేద్దాం. నా పెళ్లికి నువ్వు పార్టీ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మావా. రేయ్, బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా. అంత హ్యాపీరా. నిజం చెప్పాలంటే ఈ పెళ్లి విషయంలో నేను చాలా లక్కీ. నాకు దూరమైన సంధ్య రూపం మార్చుకుని అదే పేరుతో తిరిగి నా కోసం వచ్చింది. నా జీవితంలో చీకటి తప్ప ఏమీ మిగల్లేదనుకున్న టైంలో కంటి వెలుగులా సంధ్య వచ్చిందిరా. సంధ్య రెడీ అవ్వగానే స్టార్ట్ అవుతాం. బాయ్ రా. ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ నీకు సెట్ అవ్వలేదు. అదేంటి అలా అంటున్నారు? ఈ శారీలో నేను చాలా బాగుంటానని అందరూ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అందరూ వేరు, నేను వేరు. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఫ్రెండింటికి పార్టీకి వెళ్తున్నావు. ఈ సారీ కట్టుకో, ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే నేను కట్టుకున్న శారీ అంటే నాకు చాలా ఇష్టమండి. ఇదే ఉంచుకుంటాను. అయినా నాకు ఆ కలర్ అంటే ఇష్టం ఉండదండి. సంధ్య, ఈ శారీ వాల్యూ తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఇది నా సంధ్య శారీ. ఈ శారీ అంటే తనకు చాలా ఇష్టం. ఈ శారీ కొన్నప్పుడు ఫస్ట్ సంధ్య కూడా ఇలానే అంటే కట్టుకొని చూపించమన్నాను. అప్పటి నుంచి ఈ శారీ తన ఫేవరెట్గా మారిపోయింది. నువ్వు కట్టుకున్న శారీ నీకు ఇష్టమైతే నా సంధ్య శారీ నువ్వు కట్టుకోవడం నాకింకా ఇష్టం. చాయిస్ నీదే సంధ్య. అది కాదండి, ఇప్పుడు శారీ మార్చాలంటే మ్యాచింగ్ గాజులు వేసుకోవాలి, బ్లౌజ్ సెట్ చేసుకోవాలి. అదంతా చాలా పెద్ద పని. ఇప్పటికే లేట్ అయినట్టుంది కదా. లైఫ్లో బెస్ట్ కావాలంటే లేట్ అవుతుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో నువ్వు మారాలి, మార్చుకోవాలి, తప్పదు. అంతేనా? ఓకే సంధ్య, నీకిష్టం లేకపోతే నేను ఫోర్స్ చేయలేను. ఈ శారీ ఎంత ఇంపార్టెంటో ఇది నువ్వు కట్టుకుంటే నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతానో చెప్పాను. అయినా సరే ఇంతగా ఆలోచిస్తున్నావంటే వద్దులే, నువ్వు కట్టుకున్న ఈ శారీలోనే రా. ఆగండి, మీ ఆనందమే నాకు ముఖ్యం. ఇటివ్వండి. థ్యాంక్ యూ సంధ్య. సరే, మీరు వెళ్ళండి, నేను శారీ మార్చుకుని వస్తాను. శారీ మార్చుకోవడానికి నేను వెళ్ళడం ఎందుకు? నువ్వేం చేసినా నీ పక్కనే ఉండడానికి నాకు లైసెన్స్ వచ్చింది కదా. ఎంత లైసెన్స్ వచ్చినా నాకు మాత్రం సిగ్గుగానే ఉంటుందండి. ఆ సిగ్గు పోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళకూడదు. శారీ కట్టుకునేటప్పుడు
సంధ్యకు హెల్ప్ చేయడం నాకు అలవాటు. ఓహో అవునా? నాకు ఏ హెల్ప్ వద్దు, కానీ ముందు మీరు బయటికి వెళ్ళండి. అది కాదు సంధ్య. అరే వెళ్ళమంటున్నానా? అరే సంధ్య, పదండి. సంధ్య, సంధ్య. వెళ్ళండి, వెళ్ళమని సంధ్య. చెప్తున్నానా? అరే స్టార్ట్ అవుతున్నావురా. ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఏంటి నా మీద నమ్మకం లేదా? ఓకే దెన్, నేను చెప్పినట్టే పార్టీ మొత్తం అరేంజ్ చేస్తున్నావు కదా. ఏది మిస్ అయినా సరే ఇమ్మీడియట్గా తిరిగి వెళ్ళిపోతాం. రేయ్, నేను ఇలానే మాట్లాడతానురా. నా గురించి తెలుసు కదా. అందరికీ నచ్చినట్టు నేనుండను. నాకు నచ్చినట్టే అందరూ ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ అలా మారలేదు అంటే ఈ ప్రపంచంలో నేను ఎవ్వరిని లెక్క చేయను. ఆఖరికి సొంత భార్య అయినా సరే ఐ డోంట్ కేర్. వసంత కోకిల జగమంతా గెలుపులా ఆ రోజు నా సంధ్య పరుగు ముందు హుస్సేన్ బోల్ట్ కూడా ఓడిపోయేవాడు. అప్పటి నుండి నైట్ టైం కిచెన్లోకి రావాలంటే భయపడేది. సంధ్యకి బొద్దింకలంటే అంత భయమా? తన దృష్టిలో అది బొద్దింక కాదు, జురాసిక్ పార్క్లో డైనోసర్. ఇంకో విషయం తెలుసా? బొద్దింకంటేనే భయం. అదే ఏ పులో సింహమో వచ్చిందనుకో, గెట్ లాస్ట్ అని పక్కకు తోసుకుని వెళ్ళిపోతుంది. అది అంత ధైర్యంగా ఉండేది. భలే ఇంట్రెస్టింగ్ మనిషిలా ఉన్నారే. ఇంట్రెస్టింగే కాదు, లవబుల్ కూడా. అందుకే తన వెంటపడి ఎన్నో తంటాలు పడి ప్రేమలో పడేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. కానీ నా కష్టం చూసి ఆ దేవుడికి కూడా కన్ను కుట్టిందో ఏమో. నా ప్రేమని, నా ప్రాణాన్ని ఎక్కువ కాలం నా కళ్ళ ముందు లేకుండా చేశాడు. తప్పు చేసినట్టు దేవుడు తెలుసుకున్నాడేమో. అందుకే మీ సంధ్యని నా రూపంలో మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాడు. పేరు ఒకటైనంత మాత్రాన నా సంధ్య నువ్వు ఒకటైపోతారా? చాలాసేపటి నుంచి కట్ చేస్తున్నావు. ఈరోజు ఏం స్పెషల్ వండుతున్నావు? జస్ట్ వెజిటబుల్స్ కట్ చేశాను. మీరు కర్రీ చేయమంటే మసాలా వేసి చేసేస్తాను. లేదు పప్పుచారు కావాలి అంటే అదే ప్రిపేర్ చేస్తాను. నీ చాయిస్ సంధ్య. నీ చేతో నాకు విషం వండినా అమృతం అనుకొని తినేస్తాను. అలాగా? అయ్యో, అది తెలియక ఇంతసేపు కష్టపడ్డానండి. ఏయ్! పప్పుచారంటే లేట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కలిపి మసాలా వేసి కూర చేస్తాను. ఈ ఎండలకి మసాలా ఎందుకు సంధ్య? పాలకూర వండు, హెల్త్కి మంచిది. పాలకూర ఇంట్లో లేదండి. వెళ్ళి తీసుకురా. ఏంటి ఇప్పుడా? ఆఫీస్కి లేట్ అవుతుందండి. ఆఫీసు మా మామయ్యదే కదా, నేను ఫోన్ చేసి చెప్తానులే. ఇన్నేళ్ల జాబ్లో ఎప్పుడూ లేటుగా వెళ్ళలేదండి. ఇప్పుడు నీకు పెళ్ళయింది. నీ లైఫ్లో చాలా మార్పులు రాబోతున్నాయి సంధ్య. అండర్స్టాండ్? అది కాదండి, ఆల్రెడీ కట్ చేసినవి వేస్ట్ అవుతాయి కదా. ఉన్న వాటిని పక్కన పెట్టి కొత్తవి తీసుకురావడం ఎందుకు? ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పాలకూర తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తాను. నో సంధ్య, ఇప్పుడే కావాలి. పాలకూర లేకపోతే నేను భోజనం చెయ్యను. అది కాదండి, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా. నో, నేను అడ్జస్ట్ చేసుకోను. ఒక్క రోజు కాదు కదా, ఒక్క విషయంలో కూడా సర్దుకుపోవటం నాకు రాదు. అంతా నాకు నచ్చినట్టుంటేనే ఇష్టం. నిజంగా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీనే ఉంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకునేవాణ్ణి. అంతేకాని నీ వెంటపడి, నిన్ను బ్రతిమిలాడి, మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసి నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణే కాదు. నిన్ను నేను ప్రేమించాను కాబట్టే నాకు నచ్చినట్టుండమని కోరుకుంటున్నాను. అలా కాదు,
నీకు నచ్చింది చేస్తాను అంటే నీ ఇష్టం. నువ్వు పెట్టింది తినడం తప్ప నీ మనసు నేను కష్టపెట్టలేను. వద్దండి, మీ ఇష్ట ప్రకారమే బయటికి వెళ్ళి పాలకూర తీసుకొచ్చి వండుతాను. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఒకరినొకరం అర్థం చేసుకుంటే మనకే ప్రాబ్లమ్స్ ఉండవు. వెళ్ళిరా. ఈ చీర మీకు నచ్చిందా? చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ గాడ్. మీరు ఈ చీరను చూసి కోపంగా ఇదేంటి ఈ చీర కట్టుకున్నావు, వెళ్ళి మార్చుకో అంటారేమోనని చాలా భయపడ్డానండి. అంటే నేను నిన్ను ఫోర్స్ చేస్తున్నట్టు, ఇబ్బంది పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నావా సంధ్య? అబ్బే, అలా ఏం లేదండి, ఊరికే చెప్తున్నాను. పదండి వెళ్దాం. 1 సెకండ్. ఏమైందండి? అంతా బానే ఉంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయింది సంధ్య. ఇవి ప్లీజ్ అండి, ఇవి మాత్రం టచ్ చేయొద్దు, తీయమని చెప్పొద్దు. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమే కానీ చీరకు మ్యాచ్ అవ్వలేదు కదా. ఇవి తీసేసి దుద్దు లాంటివి పెట్టుకో, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. దుద్దులా? అది ఓల్డ్ ఫ్యాషన్ కదండి. అదే కాక నా ఫేస్కి సూట్ అవ్వవు. ఎవరు చెప్పింది? నీ ఫేస్కి సంధ్య ఫేస్కి దుద్దులే బాగా సూట్ అవుతాయి. అందులోనూ చీర కట్టుకున్నప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ప్లీజ్ సంధ్య, నా కోసం చేంజ్ చేసుకునిరా. ప్లీజ్ అండి, నాకు బాగోవు. నాకు బాగుంటాయి, సంధ్య కూడా చాలా బాగుంటాయని చెప్తున్నాను కదా. మీ సంధ్యకి బాగున్నవన్నీ నాకు బాగుంటాయని ఎలా అనుకుంటారండి? ప్రతి విషయంలో ఆమెని ఎందుకు మీరు ఫాలో అవ్వమంటున్నారు? ఫస్ట్ టైం ఫస్ట్ క్వశ్చన్. నువ్వు కాపురానికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సీరియస్గా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. అయ్యో లేదండి, నేను నార్మల్గానే అడుగుతున్నాను. నువ్వెలా అడిగినా నా ఆన్సర్ మాత్రం ఒకటే. నీలో నేను నా సంధ్యని చూసుకుంటున్నాను, తనలానే నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత చిన్నదానికి కూడా అంత సీరియస్గా చెప్పడం ఎందుకండి? మూవీకి లేట్ అవుతుంది, పదండి మనం వెళ్దాం. మీరెళ్ళి ముందవి మార్చుకుని రండి. మనం వెళ్ళేది మూవీకే కదా, ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నారు? అందంగా రెడీ అవ్వాలంటే ఫ్యాషన్ షోకి వెళ్ళాలా ఏంటి? నా పక్కన నిన్ను చూసిన వాళ్ళందరూ ఎవరో మోడల్ ఎత్తుకొచ్చాను అనకూడదు. సాంప్రదాయబద్ధంగా సంసారపక్షంగా ఉన్న ఒక ట్రెడిషనల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని గొప్పగా చెప్పుకోవాలి. నా మనసులో ఏముందో నీకు చెప్పాను. నీ మనసుకు ఎలా నచ్చితే అలా చెయ్యి, అంతకుమించి నేను రిక్వెస్ట్ చేయలేను. మేక్ ఇట్ ఫాస్ట్ సంధ్య, షోకి టైం అయిపోతోంది. నువ్వెంత తొందరగా వస్తే మనం అంత తొందరగా వెళ్దాం. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు సంధ్య. నా కళ్ళల్లో గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటావు. నిన్ను నేను చూసుకుంటూ ఉంటాను.
అదే సంధ్య వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాలేదు, అక్కడికే వెళ్తున్నాం. అందుకే పార్టీకి అటెండ్ కాలేకపోతున్నాం. తెలుసురా, ఈ పార్టీ మా కోసమే అరేంజ్ చేశావు, కాదనట్లేదు. కానీ నా వైఫ్ మూడ్ ఆఫ్లో ఉంది. తనను అలా చూస్తూ నేను పార్టీని ఎంజాయ్ చేయలేను కదా. నా సంధ్య సంతోషం కన్నా నాకేదీ ఎక్కువ కాదు. సారీ టు మిస్ ద పార్టీ మామా. ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వద్దు, ఈ నవ్వు చాలు. వెళ్దామా? ఇది కూడా వేసుకోండి. అమ్మో, నా వల్ల కాదు లక్ష్మి, ఇక చాలే. నేనేమైనా అన్నం వడ్డిస్తున్నానా చాలనగానే ఆపేయడానికి? ఇది వైద్యం, వద్దనకూడదు. వేసుకోండి. కడుపులో అన్నం కన్నా మాత్రలే ఎక్కువ ఉంటున్నాయి, అందుకే వద్దంటున్నాను. ఇదొక్కటి వేసుకుంటే ఏమైపోదండి. లేదంటే ఇప్పుడే అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను. కొత్తగా ఇదొకటి అలవాటు చేసుకున్నావు. ప్రతిసారి ఇలా చెబుతుంటే నా కూతురు మీద ప్రేమ తగ్గి భయం పెరుగుతుంది. అలా జరగకూడదు అంటే చెప్పిన మాట వినండి. అమ్మ సంధ్య, రామ్మా, రా ఆకాష్. ఏంటి నాన్న చిన్నపిల్లల్లాగా టాబ్లెట్స్ దగ్గర మారించేస్తున్నారేంటి? ఏం చేయనమ్మా, ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికి 3 టాబ్లెట్లు వేసుకున్నాను. ఆ డాక్టర్కి మందుల షాపు వాడికి మంచి స్నేహం ఉన్నట్టుంది. అవసరం ఉన్నవి లేనివి అన్నీ కలిపి అతను రాశాడు, ఇతను ఇచ్చాడు. అలా ఏం ఉండదు నాన్న. అమ్మకి చెప్పినట్టు నాకు కథలు చెప్పకండి, ముందు వేసుకోండి. మ్మ్. అది అలా చెప్పమ్మా. మాత్రలు వేసుకోవడానికి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఎంతసేపని నిలబడతావు? కూర్చోవయ్యా ఆకాశు. ఆకాశు, నీతో చెస్ ఆడి ఎన్ని రోజులైందో. నా కూతురి కోసం ఎంత కలవరిస్తున్నానో నీతో ఆడటం కోసం అంతే కలవరిస్తున్నాను. ఒక ఆటేద్దామా? వద్దంకుల్, నాకు మూడ్ లేదు. పోన్లే బాబు, ఏం పర్లేదు. మిమ్మల్ని కళ్ళారా చూశాను, అది చాలు. ఓకే అంకుల్, నీకోసం ఒకే ఒక గేమ్ ఆడతాను. అలా అన్నావు, బాగుందయ్యా. నాన్నా, ఇదే లాస్ట్ టైం. ఇంకొకసారి ఆరోగ్యంతో ఆటలు ఆడినా, కేర్లెస్గా ఉన్నా ఊరుకునేదే లేదు. ఒకసారి చెప్పావు కదమ్మా, మళ్ళీ చేయనులే. అమ్మా, నీ చేత్తో కాఫీ తాగి ఎన్ని రోజులైందో. వెళ్ళి నాకు ఆకాష్కి మంచి కాఫీ పెట్టి తీసుకురా. లక్ష్మి, అమ్మాయి కాఫీ పెడుతున్న టైంలో నువ్వు పకోడీలు వేయి. మన ఆకాష్కి నువ్వు చేసే పకోడీలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. నాకిష్టం లేదు అంకుల్. ఎప్పుడైనా అకేషనల్గా తప్పదు అనుకుంటే తింటాను, అంతే తప్ప పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓహో, సూపర్. మా నాన్నకి పకోడీ అంటే ఇష్టం. ఆయన కోసమైతే చేయండి, ప్రత్యేకించి నా కోసమైతే వద్దు. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఆకాష్ అలానే అంటాడు, కానీ నువ్వు వెళ్ళి పకోడీలు సిద్ధం చెయ్యి. పదమ్మా. మనము ఆట మొదలు పెడదాము ఆకాషు. అంకుల్ ప్లీజ్, ఇలా ఆకాశు అని సాగదీసి పిలవకండి.
వినడానికి చిరాగ్గా ఉంది. ఆకాశు అని ప్రేమగా తెలుగులో అన్నాను. నీకు నచ్చలేదా బాబు? మా నాన్న కూడా ఇలాని పిలిచేవారు. నాకు అలా పిలిస్తేనే చాలా ఇష్టం. మీ నాన్నలా పిలుస్తారని ఆ పిలుపంటే నీకు ఇష్టమని చెప్పావు కదా బాబు. 1-2 సార్లు అంటే ఓకే, ప్రతిసారి అంటే ఓహో, అవునా, సర్లే. ఇక ఆట ఆడదామా? ఆ. రా బాబు. అమ్మా, నాన్న మధ్యాహ్నం వేసుకోవాల్సిన టాబ్లెట్స్ 3 రోజుల నుంచి మిస్ అవుతున్నారు. నువ్వు అసలు చెక్ చేయడం లేదా? నేను చెక్ చేయడం కాదమ్మా, చెప్పి చెప్పి నాకు చిరాకొస్తుంది తప్ప మీ నాన్న నా మాట వినడం లేదు. ఈ రోజు నువ్వు వచ్చావు కాబట్టి ఆ టాబ్లెట్లైనా వేసుకున్నారు. అదే నేనైతేనా ససేమీరా వద్దనేవారు. అంటే నేను పక్కనుంటే గాని నాన్న మాట వినరన్నమాట. ఆయనతో నేను మాట్లాడతాను. అంకుల్, మిమ్మల్ని ఓడించాలా, నేను ఓడిపోవాలా? ఇదివరకట్లా కాదు బాబు, ఇప్పుడు నా ఆట మారింది. నన్ను ఓడించడం అంత సులువు కాదు. ఆట మార్చింది మీరు కాదంకల్, నేను. నాకు ఓడిపోవడం అస్సలు ఇష్టం ఉండదు. చెక్ అంకుల్. అరే, ఇది నేను చూసుకోలేదయ్యా. చూడాలంకుల్, గుడ్డిగా ఏ గేమ్ ఆడకూడదు. నాన్న, ఈసారి నేను గెలిపిస్తాను. ఏమోనమ్మా, నాకైతే నమ్మకం లేదు. నేను ఎంత తెలివిగా ఆడినా ఆకాష్ను మాత్రం ఓడించలేకపోతున్నాను. లేదు నాన్న, ఆటలో ట్రిక్స్ అన్ని నేను దగ్గరుండి నేర్పిస్తాను. కొన్నాళ్ల పాటు నాతో ఉందరు గాని. అమ్మ, మీరు ఇప్పుడే మాతో రండి. అక్కడికి మేమెందుకమ్మా, మాకిక్కడ బాగానే ఉంది. ఏం బాగుంది? టాబ్లెట్ సరిగా వేసుకోవడం లేదు, ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. అమ్మ ఏమైనా చెబుతుంటే చిరాకు పడుతున్నారు. ఇవన్నీ మీ అమ్మ చెప్పిందా? కాదు, నేనే చూసి తెలుసుకున్నాను. అందుకే కొన్ని రోజుల పాటు నాతో ఉంటే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అని రమ్మంటున్నాను. మీరు కూడా ఒక మాట చెప్పొచ్చు కదండి. నువ్వు చెప్పావు కదా, మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పడం ఎందుకు? మనీ వేస్ట్ చేసుకుని నా వెనక తిరుగుంటే నా గురించి పూర్తిగా తెలిసేది. చూడు సంధ్య, జనరల్గా నేను నిజమే మాట్లాడతాను. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో తంటాలు పడాల్సి వచ్చింది, కవరింగులు కూడా చేయాల్సి వచ్చింది. అంటే పెళ్లికి ముందు మా అమ్మా నాన్నల్ని పొగుడుతూ అన్న మాటలన్నీ అబద్ధమేనా? అబద్ధం కాదు, అవసరం. నేనెలాగైనా పెళ్లి చేసుకోవాలన్న ఆశతో వాళ్ళేం చేసినా ఆహా ఓహో అని తప్పక పొగిడాను. ఇప్పుడు మనకు పెళ్ళైపోయింది కాబట్టి వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు నిజమే మాట్లాడాను. అవసరం ఏంటండి? మా అమ్మా నాన్న అంటే మీకు గౌరవము అభిమానము ఏమీ లేదా? అదంతా నాటకమేనా? కమ్ ఆన్ సంధ్య, డోంట్ బిహేవ్ లైక్ అ చైల్డ్, గ్రో అప్. నువ్వు ప్రతిసారి ఇలా ఓవర్ సెంటిమెంట్ అయి
నా ఫీలింగ్స్ని పట్టించుకోవటం లేదు. ఏ క్షణమైతే నేను నీ మెడలో తాళి కట్టానో అప్పుడే నువ్వు నా సొంతం అయ్యావు. ఇప్పుడు ఫ్యామిలీ అంటే నువ్వు, నేను, అంతే. మీ అమ్మా నాన్న గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు వాళ్ళిద్దరూ బానే ఉంటారు. వాళ్ళ బతుకు వాళ్ళది, మన బతుకు మనది. నీకు నాతో పెళ్ళైనప్పుడే వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి, నన్నే పట్టించుకోవాలి. అండర్స్టాండ్? చూడు సంధ్య, నీ వల్ల ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేదో. నేను చెప్పింది అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే రోడ్డు మీదే కాదు, లైఫ్లో కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. అండర్స్టాండ్? సంధ్య, 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 నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. హలో, నీతోనే మాట్లాడుతున్నాను, వినిపిస్తోందా? ఈ ఆకాష్ నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వేంటి ఆకాశాన్ని చూస్తున్నావు? ఏం లేదండి. ఏం లేకపోతే ఓకే, ఏదన్నా ఉంటేనే ప్రాబ్లం, మనసులోనైనా మాటలోనైనా. హలో, నేను మాత్రం నిన్నో విషయం అడగాలి, చాలా సీరియస్ మ్యాటర్. నువ్వు నిజమే చెప్పాలి. ఏంటది? నువ్వు వెన్నెల కవలపిల్లలా? అంటే ఏం లేదు, వెన్నెలను చూస్తుంటే నీలానే కనిపిస్తోంది, నిన్ను చూస్తుంటే వెన్నెల్లా అనిపిస్తున్నావు. నిజంగా మ్యాజిక్ కదూ? నవ్వకూడదని వ్రతమేమైనా చేస్తున్నావా? ప్రేమగా పొగిడినా సరే పోరా అన్నట్టు ఏ ఎక్స్ప్రెషన్ లేదేంటి? ఏమైందో చెప్పు సంధ్య. నాకు కూడా చెప్పని సీక్రెట్ ఏదైనా ఉంటే సరే, నీ మనసులోనే దాచుకో. సీక్రెట్ ఏం లేదండి. మీరు మా అమ్మా నాన్నల గురించి అన్న మాటలు నాకు నచ్చలేదు. వాళ్ళ గురించి మీరు మర్యాద లేకుండా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. అంటే నువ్వు నన్ను, నా ప్రేమని ఇంకా అర్థం చేసుకోలేదన్నమాట. నీ ప్రేమ మొత్తం నాకే దక్కాలన్న స్వార్థమే తప్ప నిన్ను మీ అమ్మా నాన్నల నుంచి వేరు చేయాలన్న ఆలోచన లేదు. ఆంటీ, అంకుల్, నువ్వు లేకుండా ఇండిపెండెంట్గా బతకగలరన్న నమ్మకం ఉందే తప్ప వాళ్ల మీదున్న గౌరవం నాకెప్పటికీ తగ్గదు. నువ్వెక్కువగా ఎమోషనల్ అయిపోయి మెంటల్గా ఎక్కడ వీక్ అయిపోతావో అన్న భయమే తప్ప నేను బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు. కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకుని నిన్ను, నీ ఫీలింగ్స్ని ఎందుకు హర్ట్ చేస్తాను చెప్పు? చిన్న విషయానికి నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు, కానీ నా సంధ్యకు మాత్రం అస్సలు కోపం వచ్చేదే కాదు. ఎందుకంటే తను అన్ని విషయాల్లో చాలా బాగా అర్థం చేసుకునేది. హే, లిజన్ టు మీ. ఒకసారి ఏమైందో తెలుసా? నా ఫేవరెట్ హీరో మూవీకి సంధ్య సర్ప్రైజ్గా టికెట్స్ బుక్ చేసింది. థియేటర్కి వెళ్ళి కూర్చుని సినిమా ఎంజాయ్ చేస్తుంటే సడన్గా ఎవరో వచ్చి సీటు మాది అని గొడవ చేశారు. మనం కూడా తగ్గకుండా అరిచేశామనుకో. అంత గొడవ జరుగుతుంటే సంధ్య నా చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, ఏమండి, నేను డేట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి రేపటి షోకి ఈ రోజే టికెట్స్ బుక్ చేశాను అంది. అంతే, ఇద్దరం పరిగెత్తడం స్టార్ట్ చేసి పార్కింగ్ వరకు ఆగనే లేదు.
కదిలే ట్రైన్ ఎక్కే ముందు ట్రాలీ లాగినట్టు సంధ్య నన్ను ఒంటి చేత్తో పట్టుకొని లాగి లాగి మరీ పరిగెత్తించింది. ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికి నాకు జబ్బనొప్పి వస్తుంది. కావాలంటే టచ్ చేసి చూడు. ఆ, అమ్మా! ఇప్పుడు నీలో నా సంధ్య కనపడుతోంది. తను కూడా అంతే. నవ్వొచ్చిందంటే ఆపడం కష్టం. ఆ నవ్వుని చూస్తూ కాలాన్ని మర్చిపోవటం నాకు చాలా ఇష్టం. ఏయ్, ఈ సంతోష సమయంలో వెన్నెల విడుదలో మనిద్దరం కలిసి డాన్స్ చేయాలి. అయ్య బాబోయ్, డాన్సా? నాకు రాదు. హలో మేడం, ఇదేం డీ కాంపిటీషన్ కాదు. మన ముందు జడ్జిలు లేరు. సరదాగా కాళ్ళు చేతులు వాడిస్తే చాలు, అదే డాన్స్ అయిపోతుంది. ఓకేనా? ఒక నిమిషం. రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే, నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే, నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ, కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ. సంధ్య, 2 బాక్సులేంటి? నాకు ఒక్కటి చాలు. నేనేం మరీ అంత తిండిపోతుని కాదు. 2 మీకు కాదండి, అందులో ఒకటి మీకు, ఇంకొకటి నాకు. నీకా? నీకెందుకు? అదేంటండి అలా అడుగుతున్నారు? నేను ఆఫీస్కి వెళ్ళొద్దా? లంచ్ చేయొద్దా? వద్దని ఎలా అంటాను? కాకపోతే ఆఫీస్లో లంచ్ చేయడం కన్నా ఇంట్లోనే తింటే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. అంటే మీ ఉద్దేశం? నువ్వు హ్యాపీగా జాబ్ మానేసేయ్.